ఫ్రెండ్స్, నేను చూపించే ఐటమ్స్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారో వెంటనే గెస్ చేసేయండి. మీరు ఏమనుకుంటున్నారో నేను ఎలా గెస్ చేస్తున్నానంటే సేమియా ఉప్మా చేస్తుంది అక్క లేకపోతే ఆంటీ అని మీరు అనుకోవచ్చు. కానీ కాదండి, వెరైటీగా చక్కగా దాంట్లో 2 కోడిగుడ్లు వేసి మంచి వెరైటీ ఐటెం చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇలాగా ఒక మూకుడు పెట్టుకొని మనం అందులో సేమియాలను వేసుకొని చక్కగా చేతితోటి అలా వేపేసుకోవాలండి. అలా అనుకోకండి, స్టార్టింగ్ కాబట్టి నేను చక్కగా చేయి పెట్టి అలా తిప్పాను, కానీ తర్వాత గరిట పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చాలా బాగానే. ఈలోగా మనం ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసుకుందాము. ఒక పక్కనే నేను గిన్నెలో వాటర్ కూడా పెట్టుకున్నానండి, ఎందుకంటే వాటర్ మనకు చాలా అవసరం. అవి మరుగుతూ ఉంటాయి, ఎగుతూ ఉంటాయి. నేను సన్నగా ఉల్లిపాయలని మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని, అల్లము అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాను. ఎల్లుల్లిపాయ కూడా తీసుకున్నానండి. ఆయిల్లో ఆల్రెడీ కొంతకుముందు ఒలిచి పెట్టుకున్నవి ఉంచుకున్నాను, అవే తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను. ఈలోగా మనకి వాటర్ అయితే చక్కగా కాగిపోయినాయి. అందులో మనం తగినంత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం వేపుకున్న సేమియాలని అందులో వేసేసుకోవాలి. అవి ఉడుకుతూ ఉంటాయి. అవి ఉడికే లోపల మనం మళ్ళీ అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ 2 కోడిగుడ్లని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు కారం అలాంటివి ఏమి వేయకుండా మంచిగా బీట్ చేసేసి మనం ఆమ్లెట్ కింద వేసేసుకుందాం. అవి మంచిగా ఏగాలండి, అలాగా ముక్కలు ముక్కలు అవ్వకుండా మనం ఆమ్లెట్ కింద వేసుకోవాలి. ఈలోగా ఇక్కడికి మనకి సేమియాలు అయితే ఉడికిపోయినాయి. ఒక జల్లీల్లో అలాగా వేసుకొని వడకెట్టేసుకుందాం. వేడి వేడి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అలా కలుపుకుంటే మనకి సేమియా అన్నది అతుక్కోకుండా వస్తుంది అనమాట. ఆయిల్ కంపల్సరీ అలా వేసుకోండి. మనకి ఇక్కడ ఆమ్లెట్ అయితే ఇప్పుడు ఆమ్లెట్ మంచిగా వచ్చేసింది కదా, దాన్ని ముక్క చెక్కల కింద చేసేయాలి. అలాగా మనకి చిన్న చిన్న పీసెస్ కావాలో పెద్ద పెద్ద పీసెస్ కావాలో అలాగా. మళ్ళీ అదే పాత్రలో మనం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఎల్లుల్లి కూడా కొంచెం వేసుకొని వేయించుకొని, క్యారెట్ కూడా వేసుకొని వేయించుకొని 1 నిమిషం పాటు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కలిమాకు కూడా వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ జల్లేసి మగ్గించేసుకుందాం. సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగా వెజిటేబుల్స్ నట్లని. మీకు కావాలంటే ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది వెజిటేబుల్స్ తినడం వల్ల. మనం సేమియాలని వెజిటేబుల్స్ వేసేసుకొని చూసారా ముద్దగా వచ్చింది అనుకోవచ్చు, కానీ ముద్దగా రాలేదండి, చాలా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. ఇప్పుడు అందులో మనం చక్కగా కారం, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు కావాల్సిన స్పైసెస్ ఎంత తినగలుగుతారో అంతా వేసుకోండి. నేనైతే లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు అందులో ఎగ్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మంచిగా అలా ఫ్రై చేసేసి పైన కొత్తిమీర చల్లేసాను. సూపర్గా వచ్చేసిందండి ఫ్రైడ్ ఎగ్ సేమియా. ఎంత బాగా రెడీ అయిపోయిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. కొంచెం సాస్ వేసుకొని దాన్ని అలా తింటూ ఉంటే ఏముందో తెలుసండి, అదిరిపోయింది.